ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, 11వ స్థానంలో. మట్టి ముడితే బంగారం ఇప్పటి వరకు జూన్ 2 వరకు. జూన్ 2 నుంచి 12వ స్థానం వ్యయ స్థానంలోకి గురువు వస్తున్నాడు. శని అష్టమ స్థాన శని. రాహు కూడా 7 నుంచి 6వ స్థానంకి వస్తున్నాడు డిసెంబర్ 6 నుంచి. కొంత లాభసాటిగా వ్యవహారాలు అప్పుడు డిసెంబర్లో అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం జూన్ 2 వరకు వారి చేసేటువంటి ప్రతి పనిలో విజయం, ప్రతి అగ్రిమెంటు వాళ్ళ ఫేవర్లో రావడం, ప్రతి సంతకం, ప్రతి చేసే పని వాళ్ళ ఫేవర్లో ఉండేటట్టుగా ఈ సంవత్సరం కనబడుతుంది జూన్ 2 వరకు. జూన్ 2 నుంచి కొంత ఖర్చులు అధికమవుతాయి. అనవసరమైనటువంటి అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొద్ది ఖర్చులు మీద పడేటట్టుగా ఉంటుంది. కుటుంబ భద్రత కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఇంట్లో చెప్పిన మాట కొంత వినకపోవడం, వాళ్ళకు అసహనానికి గురి కావడం, పెద్దలు చాలా బాధగా చూసేటట్టుగా ఉంటుంది ఈ సంవత్సరం. కొన్ని విషయాల లోపల భూ సంబంధమైనటువంటి వ్యవహారాల లోపల చిక్కులు రాకుండా కొంత జాగ్రత్తగా చూసుకోవాలని వారికి సలహా ఇవ్వడం అనేది. ఆధ్యాత్మిక జీవనంలో మంచి ఫలితాలను పొందుతారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఇతరులకు సహాయం చేసే అటువంటి నేచర్ వాళ్ళకు ఉంటుంది కనుక అటువంటి విషయాల లోపల వారికి కొంత లాభసాటిగా, కొంత ఆనందపరంగా వాళ్ళు సృష్టించుకుంటారు. సమాజ సేవలో ఎక్కువగా పాల్గొనేటట్టుగా కనబడుతున్నది. సామాజిక గుర్తింపు వస్తుంది. వ్యక్తిగత మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా వీళ్ళు చాలా ప్రయత్నిస్తుంటారు. తప్పకుండా వారు చేసే ప్రయత్నం కొంతవరకు మాత్రం ఫలిస్తుంది కనుక వీరు తప్పకుండా వీరి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి, పూజించాలి. ఉపశమనాన్ని పొందుతారు. శనివారం లేక వారికి తోచిన రోజునాడు, వారికి వీలైన రోజునాడు దేవాలయానికి వెళ్ళడము, నవగ్రహాల ప్రదర్శన చేయడం అటువంటి చేస్తే తప్పకుండా ఉపశమనం కలుగుతుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కన్య రాశి.